ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు ఈ ప్రధానమైనటువంటి 5 మహానగరాల్లో నేల కుంగుబాటు గురవుతుంది. ఏదైతే పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాల్లో మిల్లీమీటర్ల స్థాయిలో నేల కిందికి కుంగుతోంది. అమెరికా, భారతదేశం సంబంధించిన ఒక పరిశోధన సంస్థ చేసిన పరిశోధనలో ఈ కుంగుబాటు ఎందుకు జరుగుతుంది అనే దానిపైన కూడా అధ్యయనం చేశారు. ఢిల్లీలో 51 మిల్లీమీటర్ల కిందకి, అదేవిధంగా ముంబైలో 1.6 మిల్లీమీటర్ల కిందికి భూమి కుంగిపోతుంది. చెన్నైలో 26, కోల్కతాలో 16.4, బెంగళూరులో 6 మిల్లీమీటర్లు. ఇలా గడిచిన కొన్నేళ్లలో భూమి లోపలికి కుంగుబాటు గురవుతుంది. ఎందుకు ఇలా కుంగుబాటు గురవుతుందంటే ఆయా మహానగరాల్లో నిర్మిస్తున్నటువంటి భారీ నిర్మాణాలు కావచ్చు, లేదా అక్కడ ఈ జనాభాకు తగ్గట్టుగా నీటి సరఫరా కోసం నీటిని భూగర్భం నుంచి నీటిని తోడవేయడం కోసం కొన్ని వేల అడుగుల లోపలికి వెళ్ళటం వల్ల కూడా అక్కడ కొంత అగాధం ఏర్పడి, కొంత శూన్యం ఏర్పడి కూడా ఈ భూమి లోపల కుంగుబాటు అవుతుందని చెప్పి పరిశోధకులు తేల్చి చెప్పారు. సో రాబోయే రోజుల్లో అంటే దాదాపు వెంటనే కాకపోయినా ఒక 50 ఏళ్లలో అంటే ఇప్పుడున్న నుంచి 2025 నుంచి 2075 మధ్య కాలంలో మరింత కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ భూమి. అదేవిధంగా ఆకాశారమాలు దాదాపు 100 ఫ్లోర్లు కూడా కట్టే పరిస్థితి, 50 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు ఇలా అత్యధికంగా కట్టడం వల్ల భూమి పైన కొంత భారం పెరిగి అడుగున కొంత శూన్యత ఏర్పడి వీటి వల్ల భూకంపాల వల్ల కూడా భూమి అప్పుడప్పుడు అడ్జస్ట్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల భూకంపాలు, వరదలు సంభవించడం వల్ల కూడా అప్పుడప్పుడు భూమి కొంత కుంగుబాటుకు గురవుతుంది. ఈ అన్ని కారణాలు వేసి ఆయా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ ప్రధానమైనటువంటి 5 మహానగరాలు. అంతేకాకుండా రాబోయే కొన్ని రోజుల్లో ఈ భూమి కుంగుబాటు వల్ల దాదాపు ఏటా ఒక 20 లక్షల మందికి ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్ని ఇది ఒక అధ్యాయం తేల్చి చెప్పింది. ఇది రాబోయే రోజుల్లో మనం ప్రధానమైనటువంటి మహానగరాల్లో మనం చూడబోయే మార్పు.